ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ఇయర్ ఏక్ గురించి చదువుకోవాలి. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. Earache, like all bone pains, is described by its sufferers as being maddening or excruciating in nature. అంటే మిగతా ఎముకల నొప్పుల్లాగానే ఈ చెవి నొప్పి కూడా దాని గురించి బాధపడే వాళ్ళు, సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఏమని డిస్క్రైబ్ చేస్తారంటే పిచ్చెక్కిపోయేటువంటి నొప్పి, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఇయరేక్ అంటే అని ఆయన చెప్తూ ఉంటారు. ద టెక్నికల్ టర్మ్ ఈజ్ అక్యూట్ మిడిల్ ఇయర్ డిసీజ్. It follows on after such acute diseases as influenza, measles, scarlet fever, etc., or even ordinary tonsillitis or exposure to draughts and strong winds. అంటే ఈవిడ ఏం చెప్తున్నారంటే ఈ ఈ చెవి నొప్పి అంటే తరుణ వ్యాధిగా వచ్చేటువంటి ఆ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్ట్ అవటం వల్ల వచ్చేటువంటిది. మామూలుగా ఎక్యూట్గా వచ్చేటువంటి ఇన్ఫ్లుయెంజా ఫీవర్ కానీ, మీజిల్స్, స్కార్లెట్ ఫీవరు, లేదా మామూలుగా వచ్చేటువంటి టాన్సిలైటిస్, లేదా చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల బాగా గాలి ఈడ్చి కొడుతున్నటువంటి వాటికి, దాని తర్వాత వచ్చేటువంటి అక్యూట్ కండిషన్ మిడిల్ ఇయర్ డిసీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు చెవి నొప్పి అని. ఈ మా తెనాల్లో ఐసీ కోల్డ్ విండ్ ఉంటుంది, ఐసీ కోల్డ్ వెదర్. గాలి బైక్ 200 వేస్తే తగ్గుతోంది. A common cause nowadays is in motorists, people sitting in saloon cars being driven along at speeds of 30 to 40 or more miles an hour, all the windows closed except the drivers and small ventilating opening in the roof. Thus, the driver and the passenger in the front are sitting in a direct current of cold air which strikes the back of the neck and the ear. ఈ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది ఈ మధ్య అని చెప్తున్నారు ఆవిడ. అంటే సెలూన్ కార్స్. సెలూన్ కార్స్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బిఎండబ్ల్యూ టైప్ ఆఫ్ కార్స్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ని బట్టి 30-40 మైల్స్ పర్ అవర్ అలా ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అన్ని విండోస్ క్లోజ్ చేసేసి ఎక్సెప్ట్ డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి విండో మాత్రమే ఓపెన్ చేసి ఉంచితే, లేదా పైన చిన్న వెంటిలేటింగ్ ఓపెనింగ్ కొంచెం వరకే ఉంచితే, అప్పుడు డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్కి ఎక్కువ చల్లటి గాలి బాగా కొడుతుంది. ఎక్కడ కొడుతుంది? లోపలికి వచ్చి అది నెక్, బ్యాక్ ఆఫ్ ద నెక్, ఇయర్. అంటే ఆవిడ అప్పట్లో ఏసీలు లేవనుకుంటా, అది ఇప్పుడు అందరూ ఎక్కడ ఓపెన్ చేసి ఉంచుతున్నారు. అది కారు క్లోజ్ చేసే కదా ఏసీ అంటే, అన్ని విండోస్ క్లోజ్ చేస్తారు. ఇలాంటి వాటి ఇప్పుడు ఇందాక ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అలా తగిలిన వాళ్ళకి కూడా ఇయర్ ఏక్ వస్తుందని.
కాన్సిక్వెన్స్ ఇయరేక్, దానివల్ల వచ్చేది ఏంటి? చెవి నొప్పి. ఫ్రీక్వెంట్లీ ఏ మాస్టాయిడ్ ఆపరేషన్, మాస్టాయిడ్ బోన్ అని చెప్పుకున్నాం కదా, అది యూజువల్గా అది ఆపరేట్ అయిపోతుంది. అంటే అది ఇన్ఫెక్ట్ అయిపోయి మాస్టాయిడిటిస్ తగ్గించడానికి ఇంకో సర్జరీ చేసి ఆ బోన్ తీసేస్తారు. హౌ ఆఫెన్ డస్ వన్ హియర్ దీస్ డేస్ ఆఫ్ మాస్టాయిడ్ ట్రబుల్ ఇన్ ద యంగ్ వెల్ టు డూ మోటారింగ్ ఫ్రాటర్నిటీ? అంటే ఈ మోటార్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళలో వయసులో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా అటువంటి వాళ్ళని ఇష్టపడుతుందట ఈ మాస్టాయిడ్ ట్రబుల్ రావడానికి తరచు. అది వింటూ ఉంటాము అని చెప్తారు. అండ్ yet how easily could incision of the drum and the more serious mastoid operation be avoided if homeopathy were used for the early stages of the middle ear disease? అంటే మిడిల్ ఇయర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్ లోనే గనక హోమియోపతిని యూస్ చేస్తే ఈ సీరియస్ ఈ ఆపరేషన్ లేకపోతే ఆ టింపానిక్ మెంబ్రేన్ దగ్గర రప్చర్, చిన్న గంటు పెట్టడం, ఇవన్నిటి నుంచి కూడా తప్పించుకోగలుగుతారు అని చెప్తున్నారు. A middle-year woman after a motoring weekend was seen complaining of pain in the left ear, fullness, dullness, and muffled sensation in the front of the ear. Touch and pressure made the pain worse. మిడిల్ ఏజ్ ఉన్నటువంటి ఒక స్త్రీ డ్రైవింగ్ చేసిన తర్వాత వీకెండ్లో కంప్లైంట్ అప్పుడు చెప్పింది అనమాట, ఏమని? లెఫ్ట్ ఇయర్ పెయిన్గా ఉంటుంది, బరువుగా ఉన్నట్టుగా, అంతా ఏదో నిండిపోయినట్టుగా, డల్నెస్, మఫుల్డ్ సెన్సేషన్ అంటే ఏదో బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది చెవి ముందు, ఇంకా టచ్ చేసిన ప్రెషర్ పడిన నొప్పి ఎక్కువైపోతుందని చెప్తారు. The history of pain after exposure to cold air led me to prescribe Mercovin 6 for this lady with very happy results. సో ఈ హిస్టరీ అంతా తీసుకుంటే ఆఫ్టర్ కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చింది అన్నటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ మిగతా తీసుకుంటే మెర్క్విన్ అయోడ్ అనిపించి 6 వేస్తే చాలా మంచిగా రిజల్ట్స్ వచ్చాయి. Not only did the bulging inflamed eardrum return to normal, but also a nasal polypus which was discovered at the same time and of which the patient had not slightest idea dried up and disappeared after a month's treatment, and a nasal catarrh which had bothered her for months cleared up as. అంటే ఈ మందు వేసినప్పుడు మెర్క్విన్ అయోడ్ వేసినప్పుడు ఆ ఇయర్ డ్రమ్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో, స్వెల్లింగ్ అయిందో, ఫుల్నెస్ అంటే దాని వల్లే వస్తుంది కదా, ఇయర్ డ్రమ్ వాస్తే ఏదో నిండిపోయినట్టుగా అలా అనిపిస్తుంది. అది అది తగ్గడంతో, అది నార్మల్ కండిషన్కి రావడంతో పాటు ఆవిడకి అంతకుముందు ముక్కులో కాయలు ఉన్నాయట, అవి కూడా పేషెంట్కి తెలుసు కానీ డాక్టర్తో చెప్పలేదు, కానీ అవి కూడా డ్రై అయిపోయి డిజప్పేర్ అయిపోయినట కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత. ఆ నేసల్ కటర్తో చాలా సంవత్సరాలు సఫర్ అవుతుంది, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇది ఈ మెర్క్విన్ అయోడ్. షీ టాక్డ్ ఆఫ్ గోయింగ్ టు an ear specialist and having an operation for the polypus. But when the earache disappeared, she decided to wait until after the summer holiday, which was just due. And when she was seen again, there was not any polypus left, and surgery was superfluous. ఈవిడ ఏమనుకుందంటే ఒక ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పాలిపస్ని ఆపరేషన్ చేయించుకుందాము అనుకుంది. కానీ చెవి నొప్పి ఎప్పుడైతే తగ్గిపోయిందో కొన్నాళ్ళు వెయిట్ చేద్దాంలే, ఆపరేషన్ చేయించుకోకుండా సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము అని అనుకుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా, అది ఎలా అయితే తగ్గిపోయిందో ఇయర్ ప్రాబ్లం, ఇది కూడా తగ్గుతుందేమో చూద్దాం అనుకుంది. వెన్ షీ వాజ్ సీన్ అగైన్, అంటే ఆ పాలిపస్ ఉందేమో చూద్దాము, అది అది లేకపోయిందిట. అది వీళ్ళు వేసినటువంటి మందుతోనే కంప్లీట్గా తగ్గిపోయింది. సూపర్ ఫ్లూవస్ అంటే నిరుపయోగమైంది సర్జరీ అనేది, అవసరం పడలేదని. I don't know that she was particularly grateful. People nowadays do like boasting of all the operations they have had, and I shrewdly suspect that she thought in her own mind, I had a mistake in finding a nasal polypus the first time. ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్స్ ఎలా ఉన్నారు అని ఆవిడ ఏం చెప్తున్నారంటే, డూ లైక్ బోస్టింగ్ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్.
అంటే నాకు ఇన్ని ఆపరేషన్లు అయినాయి అనేది గొప్పగా చెప్పుకునేట్టుగా మైండ్ సెట్ అయిపోయింది. అయితే ఈవిడ ఈవిడ కూడా అలాగే అనుకుంది. ఐ షూడ్లీ సస్పెక్ట్ దట్ షీ థాట్ ఇన్ హర్ ఓన్ మైండ్ ఐ హ్యాడ్ ఏ మిస్. ఆవిడ ఏమనుకుని ఉంటుందంటే ఫస్ట్ టైమే ఈ నేసల్ పాలిప్ గురించి చెప్పు ఉండాల్సింది అని అనుకుని ఉంటుంది అని చెప్పారు. ఇన్సిడెంటల్లీ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్. అంటే యూజువల్గా అంతే కదా, డ్రగ్ సిమ్టమ్స్ అన్నిటినీ బేస్ చేసుకుని వేసినప్పుడు ఆటోమేటిక్ గా చెప్పని సిమ్టమ్ అయినా ఇండికేటెడ్, ఈ డ్రగ్ వేసిన డ్రగ్కి ఇండికేటెడ్ గా ఉండుంటే తగ్గిపోతుంది అది కూడా. ఇన్సిడెంటల్లీ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్ ఇన్సిడెంట్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ అగో ఇన్ మై చైల్డ్హుడ్ డేస్. ఈ చదువుతూ ఉన్నప్పుడు ఆవిడకి ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇది చాలా సంవత్సరాల క్రితం తన చిన్నతనంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దేర్ వాజ్ ఏ గ్రేట్ కమోషన్ ఇన్ ద నర్సరీ వన్ మార్నింగ్. అంటే ఆ నర్సరీలో అంటే నర్సరీ చదువుతున్నప్పుడు అనుకుంటా, ఒక ఉదయం పూట గబ బాగా కలకలం కలవరపాటు, అదంతా కలకలం, హడాడు గందరగోళం వినిపించింది. ద లిటిల్ సిస్టర్ హ్యాడ్ బీన్ డెలీరియస్ ఆల్ నైట్ విత్ ఫ్లేమింగ్ హాట్ చీక్స్ అండ్ అక్యూట్ ఇయర్ ఏక్. ఒక చిన్న పాప డెలీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది నైట్. ఏంటి, హ్యాడ్ బీన్ డెలీరియస్ ఆల్ నైట్, రాత్రంతా డెలీరియం కండిషన్ లో ఉంది. బుగ్గలు చాలా వేడిగా, అంటే అసలు అగ్గి రాజేసినంత వేడిగా ఉండడం, విపరీతమైన చెవి నొప్పి. ది యాంగ్జియస్ మదర్ rushed her off at once to the best known professor of ear diseases in the local university town, who shook his head and talked blandly of incising the drum. ఈవిడ చాలా ఆందోళనగా తల్లి ఏం చేసింది, పరిగెట్టింది. ఊళ్ళో ఉన్నటువంటి బెస్ట్ ప్రొఫెసర్, చెవికి సంబంధించినటువంటి వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నారు. ఆ పరిగెడితే ఆ డాక్టర్ ఏం చేశాడు, హూ షూక్ హిజ్ హెడ్, అంటే ఏమి లాభం లేదు, ఆ కన్నబేరికి రంధ్రం పెట్టాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే అన్నట్టుగా తల ఊపాడు. అంటే తను నేర్చుకున్నటువంటి విధానం అదే కదా. ద ఆనర్డ్ పేరెంట్ హూ వాజ్ స్టాంచ్ హోమియోపత్ వుడ్ నాట్ హియర్ ఆఫ్ ఇట్ బట్ బెగ్గడ్ ఫర్ 24 hours గ్రేస్. అయితే ఈ పేరెంట్ ని ఒక డాక్టర్, హోమియోపతి డాక్టర్, 24 hours టైం ఇవ్వమని గ్రేస్ పీరియడ్ అడిగాట. రిలక్టెంట్లీ షీ వాజ్ అలౌడ్ టు టేక్ ది చైల్డ్ హోమ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డైట్ థ్రెట్స్. సరే, ఇవిడికి ఇష్టం లేకపోయినా కానీ ఇంకా పిల్లని తీసుకుని ఇంటికి వచ్చింది ఆ డాక్టర్ వేయడానికి మందు వేయించుకున్నానికి. ఇంకా కానీ అలోపతి డాక్టర్ బాగా థ్రెట్ చేశారట. డైర్ థ్రెట్స్ అంటే భయంకరంగా, అంటే అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, నువ్వు తీసుకెళ్ళిపోతే పిల్లకి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. Undeterred by all this, she started giving Belladonna 3x in watery solution every half an hour. And when the professor saw the little patient 24 hours later, he was sorely puzzled as to what had happened to the inflamed drum. ఈవిడ ఇంటికి వచ్చేసిన తర్వాత అధైర్యపడకుండా, అంటే వాళ్ళు ఎంత భయపెట్టినా కానీ అధైర్యపడకుండా ఈ బెల్డోనా అనే 3x లో వాటర్ సొల్యూషన్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఇచ్చారట. మళ్ళీ చెప్తున్నానండి, మాస్టర్ గారు, బుజ్జి గారు చెప్పింది ఈవిడ ఏ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని డ్రగ్ వేసింది అన్నంత వరకు మాత్రం తీసుకోవాలి. ఈ పొటెన్సీ రిపిటేషన్ మాత్రం మనం తీసుకోకూడదు, అంతవరకే మనం చదువుకోవాలి. అయితే ఈ హాఫ్ అన్ అవర్ వేస్తూ ఉంటే 24 hours అయ్యేటప్పటికి తర్వాత చూస్తే అసలు మొత్తం ఆ ఇయర్ డ్రమ్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో అది ఏమైపోయింది అన్నట్టుగా అయిపోయింది, మాయమైపోయింది. హీ లుక్డ్ ఎట్ ద ఇయర్, దెన్ ఎట్ హీస్ నోట్స్. ఈ ప్రొఫెసర్ అంటే అలోపతి డాక్టర్, అంతకుముందు వెళ్ళింది కదా పరిగెట్టుకుంటా యూనివర్సిటీలో డాక్టర్ దగ్గరికి. ఆయన చెవిలోకి చూశాడు, మళ్ళీ చూశాడు, అగైన్ పీరియడ్ ఇన్ టు ద ఇయర్, అంటే లోపలికి ఇంకా తొంగి చూశాడు ఆ చెవిలోకి. ఆవిడతో అన్నట్ట, మిసెస్ ఆర్ యు షూర్ దిస్ ఈజ్ ద సేమ్ చైల్డ్ ఐ సా యెస్టర్డే? నిన్న చూసిన చైల్డ్ వీడేనా, షూరే కదా అని అంటున్నాడు. అంటే నిన్నంత
వరస్ట్ కండిషన్ లో ఉన్నటువంటి వాడు ఏమన్నా అయిపోతుంది అనేటువంటి వాడు వాళ్ళంతా నార్మల్ గా కమ్మేటప్పటికి అది అడిగేట. హీ కాల్డ్ హిజ్ అసిస్టెంట్. దే కేమ్ టు కన్క్లూజన్ దట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, something they had never seen before had happened. An inflamed ear had resolved without operative interference. తన అసిస్టెంట్ని పిలిచాట, తన దగ్గర పనిచేసేటప్పుడు అసిస్టెంట్ని పిలిచి, అసలు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, అంటే ఆర్డినరీ సాధారణమైన విషయం కాదు, అసాధారణమైన విషయం. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ఇలా చూడలేదు. ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి చెవి ఆపరేషన్ లేకుండా రిజాల్వ్ అవడం అనేది మేము ఇంతవరకు చూడలేదు అనుకున్నారు. మదర్ వాజ్ జుబిలెంట్. మదర్ చాలా ఆనందంగా ఉంది, ఆపరేషన్ పడకుండా తగ్గిపోయింది కదా. నెవర్ ఫెయిల్ టు టెల్ దిస్ టేల్ అగెన్స్ట్ ది ఫేమస్ సర్జన్ వేర్ హోమియోపతి హ్యాడ్ ట్రయంఫ్డ్ అండ్ క్యారీడ్ ద డే. అంటే ఈ హోమియోపతి ఇచ్చినటువంటి గొప్ప విజయాన్ని గురించి ఎప్పుడు కూడా, ప్లస్ అంత పెద్ద డాక్టర్ సర్జన్ ఫెయిల్ అయిన దాని గురించి కూడా చెప్పడం అనేది ఎప్పుడు మానలేదు. ఈవిడ ఆనందోత్సాహాలతో చెప్తా వచ్చింది, చెప్పేది. దిస్ ఇన్సిడెంట్ మేడ్ ఏ డీప్ ఇంప్రెషన్ అండ్ సిన్స్ దట్ డే ఐ హ్యావ్ సేవ్డ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ఇన్సిషన్ ఆఫ్ ద డ్రగ్. ఇది ఆవిడకి మైండ్లో అలా హత్తుకుపోయింది, చిన్నప్పుడు జరిగిందే అయినప్పటికీ కూడా. ఇంకా ఆ తర్వాత నుంచి ఈవిడ చాలా మంది ఆ కర్ణబేరికి రంధ్రం పెట్టాల్సిన అవసరం లేకుండా, అదే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా మందిని సేవ్ చేశారు. బెల్డోనా ఈజ్ నాట్ ఆల్వేస్ ద రెమెడీ నార్ ఈజ్ మెర్క్యూరీ అయోడైడ్. ఎప్పుడు కూడా బెల్డోనా వేసి తగ్గిపోతున్నానో ఆ మెర్క్యూరీ అయోడైడ్ మాత్రమే స్పెసిఫిక్ గా అనుకోవద్దు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్, సచ్ యాజ్ నేచర్ ఆఫ్ ద పెయిన్, ది డైరెక్షన్, ద ఎమిలరేషన్స్ అండ్ అగ్రవేషన్స్ ఆఫ్ ద లోకల్ సీట్ ఆఫ్ ద ట్రబుల్. ఎప్పుడైనా కానీ మనకి సిమ్టమ్సే ఇంపార్టెంట్ తప్ప ఈ నేచర్ ఆఫ్ ద పెయిన్ ఎలా వస్తుంది ఏంటి, ఆ డైరెక్షన్, ఆ ఎమిలేషన్ అగ్రవేషన్స్, అంటే ఆ సీట్, అంటే ఆ లోకల్ సీట్ ఆఫ్ ద ట్రబుల్. ఈ ట్రబుల్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, కాజేషన్, ఇవన్నీ ఇంపార్టెంటే తప్ప స్పెసిఫిక్ గా పలానా డ్రగ్స్ అని అనుకోవద్దు అని చెప్తున్నారు, ఉండవు అని చెప్తున్నారు. We were called one evening to a little fair-haired boy, almost beside himself with pain in the ear. He was fretful and whiny, wanted to be made a fuss of. The pain came on in fits and shot right down to the teeth in the lower jaw. ఒకరోజు సాయంత్రం పూట ఒక చిన్న బాబు, ఫెయిర్ హెయిర్డ్ పిల్లవాడు పిలవబడ్డాడు, పిల్లవాడి చేత, అంటే పిల్లవాడి పేరెంట్స్. ఎలా అంటే ఆల్మోస్ట్ విపరీతమైన చెవి నొప్పితో ఉన్నాడు. హీ వాజ్ ఫ్రెట్ఫుల్, అంటే చాలా చిరాగ్గా ఉన్నాడు. వైని, పోరు పెట్టేస్తున్నాడు ఆ నొప్పి తట్టుకోలేక. వాంటెడ్ టు బి మేడ్ ఏ ఫస్ ఆఫ్, అంటే గడబడి చేసేస్తున్నాడు, అంటే రచ్చ చేసేస్తున్నాడు. ద పెయిన్ కేమ్ ఆన్ ఇన్ ఫిట్స్, అంటే తెరలుగా ఫిట్స్ వచ్చేస్తుంది. ఇంకా ఏంటి, షార్ట్ రైట్ డౌన్ టు ది టీత్ ఇన్ ద లోవర్ జా. All these details pointed to Palstilla, and a few doses of Palstilla high cleared up the inflamed drum in less than 24 hours. అప్పుడు ఇదంతా కూడా చూస్తే పల్స్టిల్లా అని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు కొన్ని డోసులు పల్స్టిల్లా హైలో వేసేటప్పటికి ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద డ్రమ్, ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, అది కూడా 24 hours లో చాలా వరకు తగ్గిపోయింది. For 2 or 3 years afterwards, he had a recurrence of this trouble, which always came on after he got his feet wet. Another pulsatilla. మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే ఈ ట్రబుల్ రికర్ అయింది. యూజువల్ గా ఇది ఎప్పుడు వచ్చినా కానీ ఫీట్ వెట్, చల్లగా తడి తేమగా అయిపోయినప్పుడు పాదాలు వస్తాయి, అది పల్స్టిల్లా సిమ్టమ్ అని. ఇట్ ఈస్ నౌ సెవరల్ ఇయర్స్ సిన్స్ హిజ్ లాస్ట్ అటాక్ అండ్ వన్ నోస్ should there be a recurrence, Palstilla will again help as sure as anything. ఇంతవరకు కొన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు చివరిసారిగా వచ్చి ఇయర్ ప్రాబ్లం, మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చినా పల్స్టిల్లా అనేది మళ్ళీ హెల్ప్ చేస్తుంది, అనుమానం లేదని చెప్పి. Another case occurred in a young student after German measles. ఇంకో కేసు గురించి చెప్తున్నారు. యంగ్ స్టూడెంట్ కి జర్మన్ మీజిల్స్ తర్వాత ఇయర్ పెయిన్ వచ్చింది, ఇయర్ ఇన్ఫెక్షన్. She presented the typical Palstilla symptoms and
It cleared up as suddenly as it came after a few doses without leaving any deafness behind or any other symptoms of eustachian care. మళ్ళీ మళ్ళీ ఆ కేసులో పల్స్టులా సిమ్టమ్స్ ఏ ఉండేటప్పటికి అది వేశారు. వేస్తే ఫ్యూ డోసెస్ వేసేటప్పటికి అది మొత్తం కూడా సెట్ అయిపోయింది, క్యూర్ అయిపోయింది. ఇంకా చెవుడు రాకుండా ఇంకేమైనా చిన్న ప్రాబ్లం మిగిలి ఉండకుండా ఆ యూస్టేషియన్ ట్యూబ్ అని చెప్తాం కదా, అది ఇదంతా కూడా నేను ఆల్రెడీ మీకు ఇయర్ చెప్పినప్పుడు బుజ్జిగాది అప్పుడు చెప్తాను, అందుకనే నేను ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఆ యూస్టేషియన్ ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అవడం వల్ల దాని డెవలప్ అయిన సిమ్టమ్స్ అవన్నీ ఏమీ లేకుండా తగ్గిపోయింది. క్రానిక్ డెఫ్నెస్ ఈజ్ ద యూజువల్ సీక్వెల్ ఆఫ్టర్ ఓటైటిస్ మీడియా ఇన్ జర్మన్ మీజిల్స్ యాజ్ సిక్డ్ బై ఆర్థడాక్స్ మెథడ్స్. అంటే జర్మన్ మీజిల్స్ వచ్చి తగ్గిన తర్వాత, అంటే జర్మన్ మీజిల్స్ అనేది అలోపతి వైద్యం చేయించుకుంటే, అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత ఆ సీక్వెల్ ఆ వరుసగా ఇంకా ఓటైటిస్ మీడియా అంటే ఇయర్ ఇన్ఫెక్షన్ అనమాట. ఆ ఇయర్ ఇన్ఫెక్షన్ రావడం అనేది కామన్ గా ఉంటుంది. బెల్డోనా, పల్స్టులా, మెర్కుబిన్ ఆర్ కామన్ రెమెడీస్ ఇన్ కేసెస్ ఆఫ్ acute earache. But other drugs may be required and one has to study one's materia medica carefully to find the right remedy. యూజువల్గా బెల్డోనా, పల్స్టులా, మెర్కుబిన్ అయోడ్ అనేది కామన్గా చెవి నొప్పికి, తరణ వ్యాధిగా వచ్చేటువంటి చెవి నొప్పికి ఇది పనిచేస్తాయి. కానీ మిగతా డ్రగ్స్ కూడా అవసరం అవుతాయి. మెటీరియా మెడికా అంతా మనం జాగ్రత్తగా చదువుకుని ఒక కరెక్ట్ మందు అనేది సెలెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఒక కేసు, ఆయనకి నా దగ్గర వచ్చేటప్పుడు కండిషన్ అనమాట. ఒకతను పెద్ద ఆయన 70 ఉంటాయి, ఆయనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఫోన్ చేశారు ఏంటంటే ఒక 15 డేస్గా ఆయన జలుబు చేసింది, బాగా జలుబు చేసి చెవి నొప్పి వచ్చేసింది, బాగా సఫర్ అయ్యారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, తగ్గల. ఇమీడియట్గా ఆయన ఏం చేశారు, మ్యాస్టైడ్ బోన్ తీసేశారు, ఆపరేషన్ చేసేసారు. ఆ రోజు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి విపరీతమైన నొప్పి, పిచ్చెక్కిపోయేంత నొప్పి అని చెప్పి దానికోసం వచ్చారు మందు తగ్గాలని. ఇంకా సర్జరీ చేసి 2-3 రోజులు అయినట్టుంది అంతే. ఎగనైజింగ్ పెయిన్ అనమాట. అప్పుడు నేను వివరాలన్నీ తీసుకున్నాను. అటు ఇటు రెస్ట్లెస్గా ఉన్నారు, విపరీతంగా తిరిగేస్తున్నారు. రాత్రిలో పడుకుంటారు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంకా ఆయనకి మెలకు వచ్చేస్తుంది. తనకి ఏమైపోతుందో అని ఒక ఆందోళన. వాళ్ళ భార్యని వాళ్ళకి అప్పచెప్పడం ఇలా చేస్తున్నారని చెప్పారు. ఆర్సనిక్ కలుపు టిపికల్గా అనిపించింది. సరే, ఆర్సనిక్ కలుపు. ఇంకొక విషయం ఏంటంటే ఒక సైడు ఫేషియల్ పెరాలసిస్ కూడా రాబోతోంది. అంటే మూతి కొంచెం వంకర పోయి కళ్ళు పూర్తిగా మూసుకోలేకపోవడం, ఇలా కొన్ని డెవలప్ అయిపోయినాయి. అప్పుడు నేను చూసి ఆర్సనిక్ కలుపు 200 ఒక డోసు వేస్తే అదంతా తగ్గిపోయింది. అసలు పెయిన్ ఇది నమ్ముతారు లేదండి, అసలు ఆర్సనిక్ కలుపు 200 ఒక డోసు వేస్తే 1 అవర్ తర్వాత నేనే మళ్ళీ ఫోన్ చేశాను ఎలా ఉన్నారని. నిద్రపోతున్నారని అని చెప్పారు. 3 రోజులుగా నిద్రే లేదు, అసలు పగలు రాత్రి కదలకుండా పడుకున్నారు. ఆ పడుకోవడం 6-7 అవర్స్ పడుకుని పోయారు. మళ్ళీ లేచారు, ఫుడ్ తీసుకున్నారు, మళ్ళీ పడుకుని పోయారు. అంతా చేతి తీసినట్టుగా తగ్గిపోయింది అనమాట. అక్కడితో వదిలేస్తే మళ్ళీ వస్తుంది. అందుకని ఇంకా ఆ తర్వాత పెయిన్ తగ్గిన తర్వాత ఫుల్ కేర్ షీట్ రాస్తే, ఇదంతా ఎక్కడ మొదలైందంటే ఆయన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఫ్రెండ్ అట చాలా, ఆయన సడన్ గా చనిపోయారు. దానివల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయారు. అక్కడి నుంచి మొదలైందని చెప్పారు. ఇప్పుడు నేను ఆయనకి యాసిడ్ వేసాను, మళ్ళీ రాకుండా యాసిడ్ అయ్యాను గుర్తుంది. మరి ఆ సింటమ్స్ బేస్ చేసుకుని వేసాను. ఇంతవరకు ఆ ఫేషియల్ పాలసీ కూడా తగ్గింది, ఇంకా మళ్ళీ ఏమి రాలేదు పెయిన్ మళ్ళీ. అంటే అక్కడ మనము ఏం డ్రగ్ ఇండికేట్ అవుతుంది, ఇక్కడ చూడండి బెల్డోనా, పల్స్టులా, మెర్కుబిన్ కామన్ గా పడతాయి, కానీ నేను అక్కడ అది వేయలేదు. రీసెంట్ గా ఇంకో కేసులో బాగా జలుబు చేసేసింది, విపరీతం ఈఎస్ఆర్ ఎక్కువ ఉంది, విపరీతమైన జలుబు చేసేసింది. ఈఎస్ఆర్ 1 year గా ఎక్కువ తగ్గుతూ పెరుగుతూ ఉంది. చల్లగాలి చిన్నది తగిలితే ఇంకా అసలు చెవి నొప్పి వచ్చేస్తుంది. జలుబు ఎంతంటే అంత. చిన్న కారం, అది జలుబు ఎలా మొదలైంది,
తాలింపు వేసేటప్పుడు మిరపకాయ వేస్తాం కదా, ఆ గొడ్రు అంటారు కదా, చిన్న ముక్క వేసింది ఆవిడ. దానికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి జలుబులోకి దింపేసింది. ఆ జలుబు ఎంత ఎక్కువైపోయిందంటే చెవి నొప్పి వచ్చేసింది. అప్పుడు మామూలుగా వేస్తాం కదా క్యాలీబైక్, చలికాలం ఉంది వర్షాలు పడుతుంది, క్యాలీబైక్ వేస్తే తగ్గల. బ్యాసిలం 200 నెక్స్ట్ డే తగ్గల, ఏమాత్రం తగ్గల చెవి నొప్పి. చెవి నొప్పి ఏంటంటే చెవి నొప్పి ముందు మొదలవ్వాలి, జలుబు ఇదే మొదలైంది కదా, జలుబుకి క్యాలీబైక్ వేసాను తగ్గల, బ్యాసిలం వేసాను తగ్గల. ఆ రోజు ఈవినింగ్ నుంచి చెవి నొప్పి మొదలైపోయింది. ఇంకా అవసరమైన డ్రగ్స్ వేసిన తగ్గలేదు కదా, ఇంకోటి ఏదో కూడా వేసాను తగ్గల. ఇంకా అప్పుడు క్రానిక్ డిసీజెస్ అన్ని చూస్తే ఆవిడకి సిఫిల్లం ఇండికేట్ అయింది. సిఫిల్లం 200 వేస్తే వేసిన 1 అవర్లో పెయిన్ తగ్గింది. నిద్రపోయారు నెమ్మదిగా, గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గింది, జలుబు తగ్గింది. తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి 20 రోజులకి మళ్ళీ రిపీట్ అయితే 1 వేసారు. ఇప్పటిదాకా బాగున్నారు ఆవిడ. అంటే ఇలా ఉంటుంది, మనం ఏ మందు వేయాలి అనేది మనం ముందే డిసైడ్ చేసేసుకోకూడదు. వాళ్ళు ఏది ఇండికేట్ చేస్తే అదే మనం మందు వేయాలన్నమాట. అదే విషయం. సో క్లాస్ ఇక్కడికి ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీస్. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.